Praise Lord everyone. How you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హోప్ ఇయర్ అంతా కూడా మీరు పెట్టుకున్న రెజల్యూషన్స్ అండ్ మీకున్న వెయిటింగ్ సీజన్స్ అన్నీ కూడా ఈ సీజన్లో నూరంతలుగా మీరందరూ చూచుదురుగాక. ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ విషెస్ కమ్ ట్రూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. సో ఇయర్లో ఫస్ట్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి వీడియో తీసుకుందాము అని మెల్లిగా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈరోజు పప్పు మెంతికూర చేస్తున్నాను. ఈ కాంబినేషన్ కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా కూరలాగే చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. రెసిపీ ఏమీ పెద్దగా షూట్ అయితే చేయలేదు. అండ్ ఈరోజు కొంచెం క్లీనింగ్ అయితే చేయాలి. ఇల్లంతా మెస్ చేసేసారు పిల్లలు. అండ్ అలాగే క్రిస్మస్ ట్రీ తీసేయాలి. నేను మీకు ఒకటి చెప్తాను, కిచెన్ టిప్ అనమాట. ఇలాగ ఆకుకూరలు మనం ఏం తెచ్చుకున్నాం అనుకోండి, మనము క్లీన్ చేసుకుని మామూలుగా పాలిథిన్ కవర్లో మనం వేసేసుకుంటాం కదా. అలా వేసుకుని ఒక 2-3 డేస్ మాత్రమే ఉంటాయి, తర్వాత ఒళ్ళిపోతాయి, వాడిపోయినట్టుగా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మన బాక్సెస్ ఉంటాయి కదా మన దగ్గర, ప్లాస్టిక్ బాక్సెస్ కొంచెం లావుగా ఉండేటట్టుగా అలాంటి బాక్సెస్లో వేసుకుంటే ఎయిర్ అనేది అందులోకి వెళ్ళకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అది కాకుండా కవర్స్లో అనుకోండి, కొంచెం కవర్ కూడా బాగా థిక్గా ఉందనుకోండి, అలాంటి కవర్స్లో వేసుకుంటే ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. మెయిన్గా కరివేపాకు, ఇవే మనం ఎక్కువ చూస్తాం కదా. నేనైతే కంటిన్యూస్గా చూసేది అదే అనమాట ప్రాబ్లమ్. కరివేపాకు ఎప్పుడు తెచ్చినా వాడిపోతూ ఉండేది ఫ్రిడ్జ్లో. సో ఒకసారి వేరే బాగా దల్సర కాదు, ఏమంటారు, వెట్ ఎక్కువ ఉన్న థిక్గా ఉన్న కవర్లో వేసి పెట్టాను. చాలా రోజులైతే ఫ్రెష్గా ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా క్రిస్మస్ ట్రీ తీసేస్తున్నాను. అసలు అది తీస్తుంటే జెస్సీ ఎంత ఏడ్చిందంటే, అసలు క్రిస్మస్ ట్రీ తీయొద్దమ్మా తీయొద్దు అని ఫుల్గా పక్క నుంచి బ్యాక్గ్రౌండ్లో ఏడుస్తూనే ఉందన్నమాట. కానీ డిసెంబర్లో ఆ జాయ్ వైబ్స్, ఆ సీజనే వేరేగా ఉంటుంది కదా. సో ఇయర్ రెజల్యూషన్స్ పర్టికులర్గా ఏమీ రాసుకుని పెట్టుకోలేదు. అందుకే పెద్దగా నేను వీడియో కూడా రెజల్యూషన్స్ మీద తీయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగానే ఏ రెజల్యూషన్స్ పెట్టుకోకుండా ఉన్న రెజల్యూషన్స్ని నేను వాటిని పాటించాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ప్రొడక్టివ్గా ఉండాలని అనుకుంటున్నాను అనమాట. అయితే కొన్ని థింగ్స్ని నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను రెగ్యులర్గా, అండ్ దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇది మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ బైబిల్ టైం ఇవ్వడము. బైబిల్ టైం ఎందుకు మనందరికీ తెలుసు కదా. మనము ఎంత మనకి బైబిల్ అంతా మనకు తెలిసినా కూడా బైబిల్ అనేది మనకు కంపల్సరీ, అదొక ఫుడ్ మనకి. దేవుడు అన్నాడు కదా, జీవ ఆహారం నేనే అని. సో అది ప్రతిరోజు భుజించాలి. అండ్ నేను బైబిల్ టైంకి ఒక పర్టికులర్ టైంని నేను దానికి సెట్ చేసుకోవాలని దాన్ని అనుకున్నాను అనమాట. తర్వాత ఫ్యామిలీ డిన్నర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రతిసారి అవ్వకపోయినా వీక్లీ వన్స్ కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. అది ఎప్పుడు అవుతుంది, సండేస్ మాత్రమే కదా. అండ్ దెన్ మానిటర్డ్ స్క్రీన్ టైమ్స్ అంటే టీవీ కానివ్వండి, ఇప్పుడు మొబైల్స్ కానివ్వండి, ఇప్పుడు ఫోన్ ఎడిట్ చేయడము, లేకపోతే నాకు సంబంధించిన దానికోసము, బైబిల్ కోసము, ఇంకేదైనా నేను ఫోన్ చూస్తూ ఉండడము, కంటిన్యూగా చూడడమే సరిపోతుంది అనమాట. సో దాన్ని నేను ఇంతవరకే టైం లిమిట్ అని పెట్టుకునేలాగా చూసుకోవాలనుకుంటున్నాను. స్క్రిప్చర్స్ మెమరైజేషన్ చేయాలి. ఇప్పుడు జెస్సీ ఎలాగా తనకి కంఠస్వాక్యాలు ఎలా చెప్తున్నానో, నేను కూడా తనకి నేర్పించేటప్పుడు నేను కూడా అవి నేర్చుకుని నేను కూడా మెమరైజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్, నేను నేర్చుకోవాల్సింది, నేను చెప్పవలసింది నా పిల్లలకి ఉన్న దాంట్లోనే మనము చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి అనేసి. చిన్న చిన్న వాటిల్లో చాలా సంతోషాలు ఉంటాయని అది మనము టీచ్ చేయాలి, అది కూడా మనము ప్రాక్టీస్ చేయాలి.
సో ఇవి నేను ప్రాక్టీస్ చేయాలనుకున్నవి. నాకు హ్యాండ్లూమ్స్ అన్న, హ్యాండ్ క్రాఫ్ట్ థింగ్స్ అన్న నాకు చాలా చాలా ఇష్టము. ఎకో ఫ్రెండ్లీకి సంబంధించినవి, నేచర్కి సంబంధించినవి చిన్న చిన్నవి నాకు చాలా చాలా ఇష్టము. సో అలాగా సండే రోజు చర్చ్ నుంచి వస్తూ ఉంటే ఈ స్టాల్ కనిపించింది అనమాట. హ్యాండ్లూమ్ వీవర్స్ నుంచి డైరెక్ట్ సేల్స్ అనమాట ఇవన్నీ. సో నేను తీసుకుంది హ్యాండ్లూమ్ బ్లాక్ ప్రింట్ కలంకారీది అనమాట. సో చాలా చాలా బాగుందన్నమాట. డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి ఇది మనకి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో నాకు ఎప్పటి నుంచో ఆశ అనమాట, డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి నేను తీసుకోవాలి. లైక్ పట్టు చీరలు ఉంటాయి కదా, సో అలాంటివి ఉంటే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ న్యాచురల్ డై క్లాత్స్, మంచి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇలా కొనుక్కున్నప్పుడల్లా నాకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో. ఇది కొనుక్కున్నానా ఆ రోజు అంతా నేను దగ్గర రీసెర్చ్ చేసేసాను, ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది వీళ్ళని అన్నీ చూస్తాను అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ ప్రోడక్ట్ కొనుక్కున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ. ఆ క్లాత్ చూడడానికి ఫ్యాన్సీగా లేకపోయినా నాకు మాత్రం వేసుకున్న తర్వాత చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. సో నాకున్న ఈ చిన్న కోరికని దేవుడు చూసి నాకు ఆ విష్ని ఫుల్ఫిల్ చేసినందుకు దేవుడికి ఎంతగానో స్తుతిస్తున్నాను. సో ఇదండి చిన్న వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. సీ యు ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.